ఇంకో సిల్లీ పాయింట్ ఏంటంటే స్పాయిలర్ అలర్ట్ ఆ గాడిద గుడ్లో తీసేయి. రక్షణ రైట్ నో మీకు తెలుగు లాంగ్వేజ్ మన తెలుగు లాంగ్వేజ్ మూవీలు అండి ఆహల్ అయితే మీకు స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. అబ్సల్యూట్లీ ఆ ఫ్యామిలీ వాచబుల్. ప్లాట్ విషయానికి వచ్చేస్తే సారీ రక్షణ సినిమా చూసిన సేపు మనకేమైనా రక్షణ ఇచ్చుంటే చాలా బాగుండేది. ప్లాట్ ఏంటంటే మన కిరణ్ అంటే మన పాయల్ రాజ్పూత్ గారి ఫ్రెండ్ అయితే తను చనిపోతుంది అనమాట. అది సూసైడ్ కాదు మర్డర్ అని చెప్పేసి తను బిలీవ్ చేస్తుంది. ఈ లోపు తనకి పోస్టింగ్ ఆర్డర్ కూడా వస్తుంది అనమాట తను పోలీస్ ఆఫీసర్గా. మరి ఈ స్టోరీ అనేది ఎట్టు మలుపు తిరిగింది, అసలు మరి అది సూసైడా మర్డరా, ఫైనల్గా ఏం జరిగింది, ఇది మీరు ఈ మూవీలో చూస్తారు. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందని విషయానికి వచ్చేస్తే సేవ్ యువర్ ప్రీషియస్ మొబైల్ డేటా అండ్ యూజ్ ఇట్ ఫర్ సంథింగ్ ఎల్స్. అండ్ మీ అందరికీ బాగా తెలుసు నాకు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంటే పెద్ద ఇష్టం. చిన్న మూవీ అన్నా పెద్ద మూవీ అన్నా తప్పకుండా వాచ్ చేస్తాను అనమాట. సో అంత ఇష్టం అనమాట. అండ్ ముఖ్యంగా దీంట్లో మీరు తప్పకుండా పాటించాల్సిన పాయింట్లు ఏంది, నంబర్ 1 ఇన్వెస్టిగేషన్ చేయాలి. నంబర్ 2 పొరపాటున మీరు పోలీసు వాళ్ళు కనిపెట్టక ముందే కిల్లర్ని మీ అంతటి మీరే రివీల్ చేసి మాకు చూపించారు అనుకోండి, దాని నెక్స్ట్ ఇంకా కిల్లర్ మాకు చూపించిన నెక్స్ట్ మినిట్ నుంచి పోలీస్ అండ్ కిల్లర్ వీళ్ళిద్దరి మధ్యన క్యాట్ అండ్ మౌస్ ఆ ఒక డ్రామా అనేది ఎంత సాలిడ్గా రాసుకున్నారు, ఇది తప్పకుండా ఉండాలి. మూడోది పాపం అసలు కిల్లర్ ఎందుకు ఇన్ని మర్డర్లు చేస్తున్నాడు, ఎందుకు చంపుతున్నాడు, పాపం వాడి బాధ ఏంటి, వాడి మోటివ్ ఏంటి. నేను పర్టికులర్గా ఈ మోటివ్ అనే దాన్ని మాత్రం స్పెసిఫిక్గా చూస్తాను. ఎందుకంటే వాడు అన్ని మర్డర్స్ చేయడానికి ఇదే కదా మూల కారణం. ఈ సినిమాలో ఉండిద్ది భయ్య దీనమ్మ జీవితం, నా జీవితం మొత్తంలో ఇంత రోత మోటివ్ని అయితే నేను ఎక్కడ చూడలేదు. ఈ మూడు అసలు ఈ సినిమాలో లేవు భయ్య. దీని అమ్మ జీవితం పిచ్చ కామెడీ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య మనకి అసలు పాయల్ గారు అయితే కాపర్లో ఆ పోలీస్ గెటప్లో అయితే ఏమాత్రం సూట్ కాలేదు. అట్ ది సేమ్ టైం ద రిమైనింగ్ ఆర్టిస్టులు అందరికి కూడా కాస్టింగ్ పరంగా కూడా చాలా రాంగ్గా ఉంది. వాళ్ళ కోఆర్డినేషన్ కానీ పర్ఫార్మెన్స్ కానీ చాలా ఆర్టిఫిషియల్గా అయితే ఉన్నాయి. మనకి అసలు న్యాచురల్ ఒక ఆర్గానిక్ ఫ్లో అయితే రాదనమాట. ఇలాంటి టైమ్స్లోనే ఒకవేళ పొరపాటున స్టోరీ పరంగా ఎగ్జిక్యూషన్ పరంగా డ్రామాని సాలిడ్గా రాస్తున్నారు అనుకోండి, మనం చూసే గుద్ది ఆ ఫ్లోకి వచ్చేసినప్పుడు మనకి ఇవి ఇబ్బందికరంగా అనిపివు, ఎందుకంటే కంటెంట్ చాలా సాలిడ్గా ఉంది కాబట్టి. కానీ ఇక్కడైతే ఇన్వెస్టిగేషన్ చేయండి అంటే మెడికోర్ ఆర్టిఫిషియల్ కాన్వర్జేషన్ డ్రామాస్తో మనకి నింపేశారు అనమాట. అలాగే కేసు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ముందుకు పోతూ ఉండిద్ది, మనకు అసలు ఏ మాత్రం కనెక్ట్ అవుతుంది అనమాట. పిచ్చ బోరింగ్గా అసలు నచ్చదు మీకు అంతే. ఫస్ట్ హాఫ్ ఎండింగే మీరు కిల్లర్ని రివీల్ చేస్తారు, అమ్మ దీనమ్మ సరేనయ్యా. ఫస్ట్ హాఫ్ అయితే రాడ్ చేశారు మాకు బ్రహ్మాండంగా. సరే సెకండ్ హాఫ్ అన్న మీరు కిల్లర్ని రివీల్ చేశారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్కి పోలీస్కి అట్లాగే కిల్లర్కి వీళ్ళిద్దరి మధ్యన క్యాట్ అండ్ మౌస్ గేమ్, అంటే ఎవరు పట్టుకుంటారు ఆ టెన్షన్ని బిల్డ్ చేయడం, పట్టుకునే దాంట్లో వాళ్ళు చాలా ఆ కింద మీద 30 తిప్పలు పడి వాడిని పట్టుకోవడం, ఇలా ఏమైనా చేశారా అంటే అది కూడా లేదు. నీ పాడికి నువ్వు హాలుసినేషన్ నువ్వు హాలుసినేషన్ చెప్పావంటే నువ్వు కూడా మళ్ళీ తర్వాత నాకు దానికి కూడా రీజన్ చెప్పేవాళ్ళే, అది తీసేయి. బట్ నువ్వు చేసింది అంతా నీకు నువ్వు ఊహించేసుకొని నీకు అంత నువ్వే ఉంచేసుకొని ఇలా జరిగింది అలా జరిగిందని చెప్పేసి నువ్వే వెళ్ళిపోతూ ఉంటావు. ఇంకా దీంట్లో అతిపెద్ద కామెడీ ఏంద్రా నాయన అంటే వాడిని మీద స్ప్రే కొట్టు. నేను అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేదు. సర్లే నువ్వు బయటకు వచ్చావు, తర్వాత నువ్వు మళ్ళీ వాడిని పట్టుకుంటావులే ఇన్వెస్టిగేషన్లో కనీసం అని అనుకున్నా. కానీ ఇక్కడ కూడా మీరు కష్టపడింది ఏమీ లేదు. అసలు వాడెందుకు నీ మీద స్ప్రే కొట్టాడో నాకు ఇంకా క్వశ్చన్ మార్క్ అది. ఇంకా తర్వాత అసలు మనోడు ఎందుకు మర్డర్స్ చేస్తాడా అని చెప్పేసి మోటివ్ ని చెప్తాడు భయ్యా. దీని అమ్మ జీవితం నాకైతే చిప్పు ఎగిరిపోయింది. నా జీవితం మొత్తంలో ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ ఈ జనర్లో ఇంత దరిద్రమైన మోటివ్ని అయితే ఎటువంటి ఎమోషనల్ కనెక్ట్ లేకుండా అసలు ఏ మాత్రం కూడా ప్రభావం ఎఫెక్టివ్గా కూడా లేకుండా చిన్నప్పుడు తన చెల్లి చేతిలో ఓడిపోయాడు, వాళ్ళ డాడీ వచ్చి మోటివేషన్ ఇచ్చారు. ఎలాంటి మోటివేషన్ అంటే నేను అమ్మ జీవితం చెప్పలేనయ్యా బాబు నేను. సో ఆయన చెప్పిన ఒక డైలాగ్కి మనోడు ఇంకా రెచ్చిపోయి చిన్నప్పటి నుంచి ఇంకా అలా మారిపోయాడు. దీని అమ్మ జీవితం ఇంత దరిద్రమైన మోటివ్ని అయితే నా జీవితంలో ఎక్కడ చూడలేదు భయ్య. అమ్మ బాబు చాలా అంటే చాలా దారుణం ఇది. ఇంకో సిల్లీ పాయింట్ ఏంటంటే స్పాయిలర్ అలర్ట్ ఆ గాడిద గుడ్లో తీసేయి. కిల్లరు మన కిరణ్ అంటే అలియాస్ పాయల్ రాజ్పూత్ని హ్యాంగ్ తీసాడు. ఓకే భయ్యా నువ్వే గెలిచేస్తావని అనుకున్నాను. ఇంకా ఓకే కనీసం ఈ పాయింట్లో అన్నా విలన్ సైడ్నే క్రూరత్వం అంతే పెట్టి మనోడిని కొంచెం పైకి లిఫ్ట్ చేస్తున్నాను అనుకున్న క్యారెక్టర్ని. తీరా చూస్తే నువ్వు ఆయన ఉరి తీసావు బాగానే ఉంది, ఎందుకు కట్లు కట్ చేసా అంటే ఇప్పుడు కట్లు ఎందుకు కట్టిస్తామంటే ఇప్పుడు తను వచ్చి నేను చంపాలి కాబట్టి తను ఇంకా పైకి లాక్కొని ఉడికి కిందకు వచ్చి నేను చంపేసింది. అమ్మది అమ్మ అబ్బాయి ఏం కనిపోయింది సార్. ఓకే సో దాట్స్ ది రివ్యూ. అలా ఏడ్చింది సినిమా, ఏం చేద్దాం. అందుకే చెప్పాను స్టార్టింగ్లో రక్షణ చూసినంతసేపు మనకి రక్షణగా అప్పుడు ఉంటే చాలా బాగుండేది అనమాట. సో దాట్స్ ది రివ్యూ ఆన్ రక్షణ. కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్ మీకు స్టార్టింగ్లో చెప్పా ఎవరి క్యారెక్టర్స్ కూడా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ డ్రెస్ అనేది ఎవరికి కూడా సూట్ కాలేదు. అండ్ కమింగ్ టు ది బ్యాక్గ్రౌండ్స్కు నాకైతే ఏమాత్రం అనిపించలేదు. ప్రొడక్షన్ క్వాలిటీ సినిమాటోగ్రఫీ ఓకే సర్లేను కానీ ఇచ్చాను అంతే, అది విషయం అయితే. అండ్ దాట్స్ ఇట్ మ్యాన్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఐ ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch you on the next one.